అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. మన పవర్ 9 మీడియా వీక్షించేటువంటి వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మనం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయేటువంటి ఒక ప్రోగ్రాం గురించి ఈరోజు మీకు డిస్కస్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. నియోజకవర్గ రాజకీయ సామాజిక విశ్లేషణ మనం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నటువంటి ప్రోగ్రాం మన పవర్ 9 మీడియాలో. ఈ ప్రోగ్రాం మనం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నాం. అంటే ముందు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాం, ఆ తర్వాత తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం యొక్క సామాజిక రాజకీయ సమీకరణల గురించి చర్చించే కార్యక్రమమే మన నియోజకవర్గ రాజకీయ సామాజిక విశ్లేషణ కార్యక్రమం. అంటే ఒక నియోజకవర్గం తీసుకొని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఆయన మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, పాజిటివ్గా ఉంటే పాజిటివ్, నెగిటివ్గా ఉంటే నెగిటివ్. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన గెలిపించిన కార్యకర్తలకి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తున్నాడు, లేదా కార్యకర్తలను మోసం చేసి పక్క పార్టీల కార్యకర్తలకి ఏమైనా న్యాయం చేస్తున్నాడా అనేటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు గ్రౌండ్ లెవెల్లో సేకరించి మరి మనము ఈ నియోజకవర్గ రాజకీయ సామాజిక విశ్లేషణ కార్యక్రమంలో చర్చిస్తాం. ఆ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎన్నున్నాయి అనేటువంటి అంశాలు చాలా క్లియర్గా మనం చర్చిస్తాం. అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఇతర పార్టీలు అంటే ఎమ్మెల్యే ఉన్నటువంటి పార్టీ కాకుండా మిగతా పార్టీల నుంచి ఎవరు ఇన్ఛార్జీలుగా ఉన్నారు, సో వారి మీద ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది, ఈ ఎమ్మెల్యే గారి మీద ఏమైనా నెగిటివ్ ఉందా లేకపోతే పాజిటివ్ ఉందా, నెగిటివ్గా ఉంటే మరొక అభ్యర్థి ఎవరు ఇదే పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నారు, లేదా పక్క పార్టీల నుంచి ఎవరు బలంగా వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేని ఓడించి అసెంబ్లీకి వెళ్ళాలని అనుకుంటున్నారు. సో ఇతర అంటే ఎమ్మెల్యే ఉన్నటువంటి పార్టీ కాకుండా మిగతా పార్టీల నుంచి ఎవరు టికెట్కు బలంగా ట్రై చేస్తున్నారు, ఎవరికిస్తే బాగుండేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి చర్చలు ప్రజల్లో ఏం నడుస్తూ ఉన్నాయి, ఆ నియోజకవర్గంలో ప్రజలేమనుకుంటున్నారు అనేటువంటిది పూర్తి స్థాయిలో గ్రౌండ్లో రిపోర్టు సేకరించి మనం ఈ నియోజకవర్గ రాజకీయ సామాజిక విశ్లేషణ కార్యక్రమంలో చర్చించబోతా ఉన్నాం. అయితే ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు నేను ఒక అంశం అయితే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. 2021 సంవత్సరంలో 2021-22 సంవత్సరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా లేరు, జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత ఘోరమైనటువంటి ఓటమి చవి చూశారు. ఆయన ప్రజల్లోకి ఆయన బలంగా వెళ్తున్నారు. ఆ క్రమంలో మనము జనసేన అధినేత పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థానాలు ఏంటి అని చెప్పేసి ఒక విశ్లేషణ చేశాం. అనేక విశ్లేషణలు అప్పట్లో కూడా యూట్యూబ్లో ఉన్నప్పుడు, కేఎన్టీవీ యూట్యూబ్లో ఉన్నప్పుడు నేను చేసినటువంటి విశ్లేషణలు నియోజకవర్గ విశ్లేషణలు, అక్కడ స్థానిక రాజకీయ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ప్రజలకి వివరించినటువంటి కార్యక్రమం. అయితే మనం ఏం చెప్పాం ఆ రోజు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎక్కడ పోటీ చేస్తే గెలిచే స్థానాలు ఉన్నాయి, ఎందుకంటే ఆయన బలమైనటువంటి చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి, కానీ అసెంబ్లీ కూడా గెలవలేకపోయినటువంటి పరిస్థితులు, ఇంకా బలంగా పోరాటం చేస్తున్నాడు, ఆ నాయకుడికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు మనం చెప్పిన పరిస్థితులు. ఒక్కసారి ఆ నియోజకవర్గాల పేర్లు కనుక మనం చూస్తే, ఒకటి ఆ రోజు మనం చెప్పింది పిఠాపురం. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తే గెలుస్తారని చెప్పేసి 5 సంవత్సరాల క్రితమే నేను చెప్పాను. అది ఈరోజు నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. గ్రౌండ్లో సామాజిక రాజకీయ విశ్లేషణ చేసుకొని పబ్లిక్తో డిస్కషన్ చేసి గ్రౌండ్లో ఒక రిపోర్ట్ తీసుకొని ప్రజల ముందు మరి 5 ఏళ్ల క్రితమే ఈ రిపోర్ట్ నేను పెట్టిన పరిస్థితి. 2 కొత్తపేట, 3 తాడేపల్లిగూడెం, 4
4 తిరుపతి, 5 అవనిగడ్డ, 5 నియోజకవర్గాలు జనసేన అధినేతకి బంపర్ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలు అని చెప్పేసి 5 సంవత్సరాల క్రితమే అనాలిసిస్ చేసినటువంటి వ్యక్తిని నేను. గ్రౌండ్లో అన్ని రకాల, అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల, అన్ని పార్టీల సానుభూతి పరులు కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకొని, వాటితో పాటు సాధారణ ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆ నియోజకవర్గ స్థితిగతులని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం నియోజకవర్గ రాజకీయ సామాజిక విశ్లేషణ కార్యక్రమం. అయితే ఆ రోజు మనం జనసేన అధినేత పోటీ చేస్తే ఈ 5 నియోజకవర్గాల్లో బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గాలు వదిలేసి ఆయన రాంగ్ నియోజకవర్గాలు ఆ రోజు ఎన్నుకున్నారు అని చెప్పేసి కూడా మనం 5 సంవత్సరాల క్రితం ఒక విశ్లేషణలో చెప్పాం. అయితే ఇదే పిఠాపురం నుంచి జనసేన అధినేత 70,000 మెజార్టీతో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొత్తపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇప్పుడు కొత్తపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెం జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో జనసేన గెలిచిన నియోజకవర్గం తాడేపల్లిగూడెం. తిరుపతి జనసేన, అవనిగడ్డ జనసేన. అంటే మనం చెప్పినటువంటి 5 నియోజకవర్గాల్లో ఈరోజు 4 నియోజకవర్గాలు జనసేన పార్టీ అభ్యర్థులే అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్ తోటి ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలు ఈ నియోజకవర్గ రాజకీయ సామాజిక విశ్లేషణ కార్యక్రమంలో చెప్తాం. ఒక జనసేన గురించే చెప్పాం, తెలుగుదేశం గురించి చెప్తాం, వైఎస్ఆర్సీపీ గురించి కూడా చెప్తాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆ శాసనసభ్యుల పనితీరు ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది గ్రౌండ్లో నుంచి రిపోర్ట్ తీసుకొని చెప్పే కార్యక్రమే ఈ నియోజకవర్గ రాజకీయ సామాజిక విశ్లేషణ కార్యక్రమం. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా పరిస్థితులు ఏంటి, అదేవిధంగా జనసేన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏంటి అనేటువంటి పూర్తి స్థాయి అంశాలు మనము ఈ యొక్క కార్యక్రమంలో చర్చించుకుపోతా ఉన్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పవర్9 మీడియాని. సో సామాన్యుడి ఆవేదనని, అక్కడ ఎమ్మెల్యే గారి వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే ఆ అంశాలను కూడా రానున్న రోజుల్లో కళ్ళకు కట్టినట్టు మరి ఈ నియోజకవర్గ విశ్లేషణ కార్యక్రమంలో మనం చూపించబోతా ఉన్నాం. సో ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టబోతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పవర్9 మీడియాలో నియోజకవర్గ రాజకీయ సామాజిక విశ్లేషణ కార్యక్రమాన్ని వీక్షించాలి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే మాకు 99% మేము ఖచ్చితమైనటువంటి గ్రౌండ్ రిపోర్ట్ తోటే ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీకి మరి వత్తాసు పలికే కార్యక్రమం ఉండదు, ఏ వ్యక్తులకి మరి మద్దతు ఇచ్చే కార్యక్రమం ఉండదు. గ్రౌండ్లో ఏముందో అదే చెప్పేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి మరి ప్రజాక్షేత్రంలో పెట్టేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. మీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నా కూడా మరి చెప్పడానికి ధైర్యంగా ముందుకు రానటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా మరి మీరు కామెంట్ రూపంలో మీరు అక్కడ తెలియజేయచ్చు. మీరు కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని వాటి మీద కూడా ఏం జరిగింది అనేటువంటి అంశాలు నియోజకవర్గంలో మరి మేము పూర్తి స్థాయిలో మా టీం తోటి మరి గ్రౌండ్లో ఎంక్వైరీ చేసి మరి ఆ యొక్క రిపోర్ట్ని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం మొదలు పెట్టబోతా ఉన్నాం. మీ అందరి సహాయ సహకార్యాలు ఉండాలి మాకు పవర్9 మీడియాకి. పవర్9 మీడియాని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.